తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విదేశాంగ శాఖ షాక్నిచ్చింది. లండన్ టూర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం అమెరికా పర్యటనకు మాత్రం రిజెక్ట్ చేసింది. ఇక ఈ క్లియరెన్స్ నిరాకరణ వెనుక ఉన్నటువంటి ప్రోటోకాల్ మిస్టేక్స్ అండ్ పొలిటికల్ రీజన్స్ ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు సంబంధించి క్లియరెన్స్ విషయంలో కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్, అమెరికా దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ సీఎంఓ కేంద్ర విదేశాంగ శాఖను రిక్వెస్ట్ చేసింది. అయితే విదేశాంగ శాఖ యూకే పర్యటనకు ఎలాంటి అభ్యంతరం లేకుండా వెంటనే పర్మిషన్ ఇచ్చేసింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు మాత్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడానికి స్పష్టంగా నో చెప్పేసింది. రేవంత్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ స్థాయి నేతలతో భేటీ అయ్యేందుకు ప్లాన్ చేయడం, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ సరిగ్గా జరగకపోవడమే దానికి కారణమంటూ సమాచారం. ఇక సీఎంఓ సిద్ధం చేసినటువంటి అమెరికా పర్యటన షెడ్యూల్లో అనేక కీలకమైనటువంటి పొలిటికల్ మీటింగ్స్ ప్లాన్ చేశారు. ఇందులో మెయిన్గా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్తో పాటుగా న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానిలతో హై లెవెల్ ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ ఫిక్స్ చేశారు. అయితే ఈ ఉన్నత స్థాయి సమావేశాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని క్లియరెన్స్ ప్రాసెస్లో భాగంగా విదేశాంగ శాఖ ద్వారా రూట్ చేయలేదు. తెలంగాణ సీఎంఓ ఆయా అమెరికన్ ఆఫీసులతో డైరెక్ట్గా ఇండిపెండెంట్గా కాంటాక్ట్ అయ్యి మీటింగ్స్ను షెడ్యూల్ చేసింది. సాధారణంగా ఏదైనా ఒక రాష్ట్ర సీఎం విదేశీ టూర్లు చేసినప్పుడు వారు నిర్వహించే ప్రోగ్రామ్స్, భేటీలు వారి పోస్ట్ హోదాకు ప్రాపర్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది విదేశాంగ శాఖ నిశ్చితంగా చెక్ చేస్తుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ వంటి వీఐపీతో భారత రాష్ట్రం సీఎం మీట్ అవ్వడం అనేది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి విషయం. ఇలాంటి బిగ్ పొలిటికల్ మీటింగ్స్ని ఖచ్చితంగా విదేశాంగ శాఖ ప్రాసెస్ ద్వారా మాత్రమే కోఆర్డినేట్ చేయాలి. అలా చేయకుండా సీఎంఓ డైరెక్ట్గా డీల్ చేయడం అఫీషియల్ ప్రోటోకాల్ను బ్రేక్ చేసినట్లే అంటూ విదేశాంగ క్లియర్గా భావించింది. ఇక ఈ ఇష్యూపై స్పందించిన విదేశాంగ శాఖ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ సీఎంల విదేశీ పర్యటనల పర్మిషన్లపై క్లారిటీనిచ్చారు. విదేశీ పర్యటనల క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు ఆయా లీడర్ల హోదాకు, పర్యటన వెనుక ఉన్నటువంటి అసలు పర్పస్కు ఆ ప్రోగ్రాంలు కరెక్ట్గా సెట్ అవుతున్నాయా లేదా అని రివ్యూ చేస్తామంటూ చెప్పారు. ఇక ఈ నిర్దిష్టమైనటువంటి కేసులో రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి యూఎస్ ప్రోగ్రామ్ ఆ గైడ్లైన్స్కి తగ్గట్టుగా లేకపోవడం వల్లే క్లియరెన్స్ ఇవ్వలేకపోయామంటూ చెప్పారు. ఇక దీని వెనుక ఎలాంటి పొలిటికల్ యాంగిల్స్ కానీ, తెలంగాణ గవర్నమెంట్తో పర్సనల్ డిఫరెన్సెస్ కానీ లేవంటూ, అలాగే కేవలం టెక్నికల్ అండ్ ప్రోటోకాల్ రీజన్స్ వల్లే పర్మిషన్ రిజెక్ట్ అయిందంటూ స్పష్టం చేశారు. నిజానికి తెలంగాణ రైజింగ్ విజన్తో సీఎం రేవంత్ రెడ్డి యూఎస్లోని వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయం, అలాగే ఎంఐటి, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీస్, అలానే వర్జీనియా టెక్ ప్రతినిధులతో సమ్మిట్స్ ప్లాన్ చేశారు. తెలంగాణ యూత్కి గ్లోబల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి స్టేట్కి హ్యూజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చేలా ఎంఓయూలు సైన్స్ చేయాలంటూ భావించారు. దీంతో పాటుగా న్యూయార్క్లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అరేంజ్ చేసిన మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో జాయిన్ అయి అక్కడ సెటిల్ అయినటువంటి పవర్ఫుల్ తెలుగు కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడం కూడా ఈ టూర్లో ఒక భాగం. యూఎస్లో తెలుగువారు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ పవర్ఫుల్ కమ్యూనిటీగా ఉండడంతో వారితో గుడ్ రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడం అంటూ ఇక తెలంగాణ అభివృద్ధికి, ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ చాలా ప్లస్ అవుతుందంటూ సీఎంఓ భావించింది. అమెరికాలో రేవంత్ రెడ్డి పర్యటించడంపై కేంద్రానికి ఎలాంటి ప్రాబ్లం లేదని, కానీ ఆ మీటింగ్ షెడ్యూల్ చేసినటువంటి వే, అలాగే ప్రోటోకాల్ రౌటింగ్ సరిగ్గా లేకపోవడమే అసలు సమస్య అంటూ ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా పొలిటికల్ క్లియరెన్స్ రిజెక్ట్ చేయడం ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ లీడర్ల మధ్య పెద్ద మాటల యుద్ధానికి, పొలిటికల్ వార్కు దారితీసింది.